హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మనము మనశంకర వరప్రసాద్ గారు మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాము. మూవీ అయితే జనవరి 12th అయితే రిలీజ్ అవబోతుంది కదా. దీనికి సందర్భించుకొని ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్లు, కొన్ని రూమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనశంకర వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ వచ్చేసరికి జనవరి 4th అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఈ జనవరి 4th ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మూవీ టీం అయితే తిరుపతిలో రిలీజ్ చేయబోతున్నారు అనేసి అయితే గట్టిగా వినపడతా ఉంది. అయితే ఇది ఒక రూమర్ మాత్రమే, ఎక్కడ ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మూవీ ట్రైలర్ వచ్చేసరికి తిరుపతిలో రివీల్ చేయబోతున్నారు అనేసి అయితే గట్టిగానే వినపడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే తిరుపతిలో పెడతామనేసి రూమర్స్ అయితే వినపడతా ఉన్నారు కదా. కాకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జనవరి 4th కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది తిరుపతిలో ఉండబోతుందని రూమర్స్ అయితే గట్టిగా ఉండబోతున్నాయి, కానీ ఎక్కడ ఉండబోతుందో క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ యూఎస్ లో ప్రీ బుకింగ్స్ కూడా కాదు, ప్రీ రిలీజ్ మార్కెట్ ఇప్పటికే $100,000 అయితే సంపాదించిందంట. ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. అక్కడ కూడా ఓపెన్ అయితే మాత్రము ఒక రేంజ్ లో ఉండబోతున్నది అనేసి అయితే తెలుస్తుంది. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు మూవీలో అయితే మంచి కాస్ట్ అండ్ క్రూన్ అయితే పెట్టారు, కానీ మనశంకర వరప్రసాద్ గారు కోసం అయితే మన నయనతార గారు గట్టిగానే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారని చెప్పాలి. నయనతార గారు మామూలుగానే ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉంటారు, అది మనకు తెలిసిన విషయమే. అయినా కానీ ఈ మూవీ కోసం అయితే గట్టిగానే ప్రమోషన్స్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు నయనతార గారు. ఇంకా ఈ మూవీలో మనకి వెంకటేష్ గారు కూడా ఉంటున్నారు. ఇంకా మ్యూజిక్ కూడా మన బీమ్స్ అయితే తీసుకున్నాడు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి అరౌండ్ 400 crores అనేసి అయితే చెప్తా ఉన్నారు. 400 కోట్ల వరకు ఈ మూవీ బడ్జెట్ అయిందంట. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు. ముందు సినిమా అనిల్ రావిపూడి గారి ముందు సినిమా అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే బడ్జెట్ ఓన్లీ 50 నుంచి 60 crores మాత్రమే. 50 నుంచి 60 crores మాత్రమే పెట్టి 300 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసిన మూవీ అయితే ఇప్పుడు 400 కోట్లు ఈ మూవీ బడ్జెట్ అయిందంటున్నారు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ అయితే 600 నుంచి 800 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తేనే మనకి నెట్ ప్రాఫిట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా సక్సెస్ అవబోతున్నారో చూడాల్సి ఉంది. ఈ బడ్జెట్ అయితే జస్ట్ గూగుల్లో చూపిస్తా ఉందంటే మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా ఈ బడ్జెట్ అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ విషయానికి వచ్చేస్తే జనవరి 12th అయితే ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనికైతే ప్రీమియర్స్ ఉండబోతున్నాయి అనేసి అయితే రూమర్స్ అయితే గట్టిగా ఉండబోతున్నాయి. ప్రీమియర్స్ 11th ఈవినింగ్ ఉంటాయి అనేసి అయితే గట్టిగా వినపడుతున్నాయి, కానీ ప్రీమియర్స్ గురించి ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. రూమర్స్ అయితే గట్టిగానే వినపడుతున్నాయి, కానీ ఈ మూవీకి సంబంధించి ఇంకా అనిల్ రావిపూడి గారు ముందుకు వచ్చి ఈ మూవీకి ఎటువంటి న్యూస్ ఉన్నా కన్ఫర్మ్ చేయాలనేసి అయితే గట్టిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఈ మూవీ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. 9th అయితే మనము 9th కూడా కాదు, 8th May 8వ తారీఖునే రాజాసాబ్ ప్రీమియర్కి అయితే వెళ్తున్నాను. నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇంకా నెక్స్ట్ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి కూడా వెళ్తాను. ఈ మూవీ రివ్యూలు అన్ని ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. నాకు థియేటర్లో మూవీ నేను ఎంజాయ్ చేశాను అని చెప్పే దీంట్లో మాత్రమే మనం అంటే మనకి టెక్నికల్ గురించి ఏమీ తెలీదు. కాబట్టి మన రివ్యూలు అయితే ఒక మూవీ లవర్ గా, మూవీ ఆడియన్స్ గా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు అనేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించిన న్యూస్లు, రూమర్స్ అన్ని అయితే కవర్ చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకొక వీడియో చేసి పెడతాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.